నమస్తే వెల్కమ్ టు ఎస్బిటివి హెచ్డి న్యూస్ నేను తరంగిణి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రదాడులతో భారత్లో అశాంతి సృష్టిస్తే మౌనంగా ఉండబోమని ప్రధాని. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఒక యుద్ధ వ్యూహంగా అనుసరిస్తోందని మోదీ వ్యాఖ్య. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కేపై సిఐడి కేసు నమోదు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు. సినిమా హాళ్ల నిర్వహణపై పవన్ కీలక ప్రకటన. థియేటర్ల బంద్ వెనుక శక్తులపై విచారణకు ఆదేశించిన తేల్చాలి. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు 5వ రోజు పోలీస్ కస్టడీలో సిరాజ్ సమీర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఉగ్రవాద దాడుల ద్వారా అశాంతి సృష్టించాలని చూస్తే సహించేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ను హెచ్చరించారు. దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచనలను నాటి పాలకులు పెడచెవిన పెట్టడం వల్లే గత 76 ఏళ్లుగా దేశం ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా మంగళవారం నాడు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఒక యుద్ధ తంత్రంగా మార్చుకుంది. దీనిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. పాకిస్తాన్లో ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఆ దేశ ప్రభుత్వ అధికారులు హాజరై ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. వారి సైన్యం కూడా ఉగ్రవాదులకు సెల్యూట్ చేసింది. ఇది ఉగ్రవాదం కేవలం పరోక్ష యుద్ధం కాదని పాకిస్తాన్ అనుసరిస్తున్న యుద్ధ వ్యూహమని స్పష్టం చేస్తోంది. దీనికి తగిన రీతిలోనే భారత్ స్పందిస్తుంది అని మోదీ అన్నారు. తాము శాంతినే కోరుకుంటామని, ఇతరులు కూడా శాంతియుతంగా ఉండాలని ఆకాంక్షిస్తామని, అయితే పరోక్ష యుద్ధంతో తమ సహనాన్ని పరీక్షిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. 1947 నాటి దేశ విభజనను ప్రస్తావిస్తూ 1947లో దేశం 2గా చీలిన రోజే కశ్మీర్లో తొలి ఉగ్రదాడి జరిగింది. సాయుధ ముఠాల సాయంతో పాకిస్తాన్ కశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. ఆనాడు ఉగ్రవాదులను ఏరివేసి ఆక్రమిత కశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చిన సలహాను పాటించి ఉంటే దేశంలో ఈ ఉగ్రదాడుల పరంపర కొనసాగేది కాదు. కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆ సూచనను పట్టించుకోలేదు అని ప్రధాని విమర్శించారు. అప్పటి నుంచి పర్యాటకులు, యాత్రికులు, సామాన్య పౌరులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, ఇటీవల పహల్గామ్లో జరిగిన ఘటనే దీనికి నిదర్శనమని అన్నారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. 2021లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఈ కేసు నమోదైంది. ఈ దాడి కేసులో ఆయన్ను 127వ నిందితుడిగా సిఐడి పోలీసులు చేర్చారు. ఇక వివరాల్లోకి వెళితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ దాడి కేసును కూటమి ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఈ కేసు విచారణను సిఐడి వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. కాగా వారి వివాదంలో భాగంగా జూన్ 1 నుంచి థియేటర్లను క్లోజ్ చేయాలి ఎగ్జిబిటర్లలోని ఓ వర్గం నిర్ణయించింది. కాగా ఈ వ్యవహారంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ సీరియస్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం కాస్త పెను దుమారంగా మారడంతో నిర్మాత అల్లు అరవింద్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజులు స్పందించారు. కేవలం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సమయంలోనే థియేటర్ల బంద్కు పిలుపునివ్వడంపై మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. అలాగే ఇందులో ఏదో కుట్ర కోణం ఉందని, ఈ వివాదం వెనుక ఉన్న వారెవరో తేల్చాలని హోంశాఖకు మంత్రి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా హాళ్ల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సంచలన ప్రకటన చేశారు. సినిమా హాల్స్ బంద్ నిర్ణయం వెనుక ఉన్న శక్తులేమిటో తేల్చాలని ఆదేశించారు. అలాగే ఈ కుట్ర వెనుక జనసేన నాయకులు ఉన్న చర్యలకు వెనకడుగు వేయవద్దని పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణ పగడ్బందీగా ఉండాలని, థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణపై సినిమాటోగ్రఫీ శాఖ సమన్వయం చేస్తుందని డిప్యూటీ సీఎం ప్రకటించారు. అలాగే ఇకపై రాష్ట్రంలో విడుదలయ్యే సినిమాల టికెట్ ధరలు పెంచుకోవాలంటే ఇకపై కేవలం ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని, ఇది తాను నటించిన హరిహర వీరమల్లు సినిమాకు కూడా వర్తిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషిగా తేలిన గాలి జనార్దన్ రెడ్డిని హైదరాబాద్లోని చంచల్గూడ జైలు నుంచి బెంగళూరు నగరానికి తరలించారు. బెంగళూరులో ఆయనపై పలు కేసులు విచారణలో ఉన్న నేపథ్యంలో అక్కడి పోలీసులు పీటీ వారెంట్ ఆధారంగా ఆయన్ను అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తీసుకువెళ్లారు.
గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ అక్రమాలకు సంబంధించిన కేసులో శిక్ష పడడంతో కొంతకాలంగా చంచల్గూడ కేంద్ర కారాగారంలో ఖైదీగా ఉంటున్నారు. అయితే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కూడా ఆయన పలు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడి కోర్టు జారీ చేసిన పీటీ వారెంట్తో బెంగళూరు పోలీసులు చంచల్గూడ జైలు అధికారులను సంప్రదించారు. అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం గాలి జనార్దన్ రెడ్డిని తమ వెంట బెంగళూరుకు తీసుకెళ్లారు. బ్రేకింగ్ న్యూస్. ఉగ్రవాదం పేలుళ్ల కుట్ర కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ 5వ రోజు పోలీస్ కస్టడీలో సిరాజ్ సమీర్ ను పోలీసులు విచారిస్తున్నారు. మరో 20 మంది సభ్యులు ఉన్నట్లు ధృవీకరించిన సిరాజ్ సమీర్ ఆ 20 మంది పేర్లు తెలిసినా వారు ఎక్కడున్నారనేది చెప్పడం లేదు. ఆ 20 మంది కోసం తెలంగాణ పోలీసులు వేట మొదలుపెట్టారు. సిరాజ్ అరెస్టు తర్వాత విజయనగరంలో అదృశ్యమైన వారు ఎవరు, హైదరాబాద్ లో సమీర్ ఇంట్లో సమావేశమైన వారు ఇప్పుడు ఎక్కడా అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సూత్రధారి సిరాజేనని దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేశాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ విచారణలో తేలినట్టు సమాచారం. ఉగ్రవాద భావజాలం పేలుడు పదార్థాలు కలిగిన హైదరాబాద్కు చెందిన సమీర్, విజయనగరం జిల్లా ఆబాద్వీదికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ ను ఈ నెల 16న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరిని వారం రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఎన్ఐఏ స్థానిక పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు. గత 3 రోజులుగా నోరు విప్పని సమీర్ సోమవారం పలు విషయాలు బహిర్గతం చేసినట్లు సమాచారం. పేలుళ్లకు పథక రచన చేసింది సిరాజేనని చెప్పినట్లు తెలిసింది. అహీం గ్రూప్ కు అడ్మిన్ కూడా సిరాజ్ అని, అతనితో పాటు మరో 20 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని చెప్పినట్లు సమాచారం. సౌదీలో పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన సిరాజ్ హైదరాబాద్ లో ఉంటూ తరచూ సౌదీతో పాటు ఓమెన్ దేశాలకు వెళ్లినట్టు ఎన్ఐఏ గుర్తించింది. వరంగల్ కు చెందిన ఫర్హాన్, ఢిల్లీకి చెందిన బాదర్, సౌదీకి చెందిన ఇమ్రాన్తో మిలాఖత్ అటు పాకిస్తాన్ కు చెందిన ఓ ముస్లిం సంస్థతో టైఅప్ అయినట్లు సమాచారం. అహీం గ్రూప్ ద్వారా ఆ సంస్థతో సిరాజ్ సంప్రదింపులు జరిపినట్లు తెలిసిందే.
నవభారత నిర్మాత జవహర్ లాల్ నెహ్రూ అని ఏఐసిసి మెంబర్, పిసిసి జనరల్ సెక్రటరీ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్క నూకరాజు పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని నెహ్రూ 62వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 17 సంవత్సరాలు దేశ ప్రధానిగా ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద పరిరక్షణ కోసం నెహ్రూ కృషి చేశారన్నారు. నవభారత నిర్మాతగా, పంచశీల ప్రబోధకుడిగా, అలినోద్యమ పితామహుడిగా, పంచవర్ష ప్రణాళికల ప్రాణదాతగా చరిత్ర సృష్టించాడన్నారు. రోజు వర్ధంతులను జరుపుకుంటున్నాం. ఓకే, ఇంటికి తెస్తే మా వాళ్ళు వెనక కొట్టుకుంటారు. ఈరోజు శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి 61వ వర్ధంతి సందర్భంగా వారు మన దేశానికి చేసిన సేవలు గుర్తించుకోవాల్సింది ఎంతకైనా అవసరం. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర యోధుడు మహాత్మా గాంధీ గారి ప్రియ శిష్యుడు చాచా నెహ్రూ గారు. చాచా నెహ్రూగా ఏపీ రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్ గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పథకాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎండియు వెహికల్ ఆపరేటర్స్ హెల్పర్స్ నిరసన తెలిపారు. ఇంటింటికి రేషన్ పథకం నిర్వీర్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 9,600 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎండియు వెహికల్ ఆపరేటర్స్ తో కలిసి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. చేసేవాడు కూడా ఆఖరి కోరిక అడుగుతారు సార్. ఈ ప్రభుత్వంలో ఉరిశిక్ష చేసేవాడికి ఆఖరి కోరిక అడుగుతారు. అలాగే ఎండియూ డీలర్స్కి తగినంత సమయం ఇవ్వకుండా, సర్వీసెస్ బాగున్నాయని చేయకుండా శాంతియుతంగా వారి యొక్క విషయాన్ని మీ దృష్టిలో మీరు వింటారు కనుక మీకు ఇచ్చి వెళ్ళే విధంగా మొత్తం డీలర్స్ అందరూ వచ్చారు సార్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ హాల్లో భారత్ ముక్తి మోర్చా అంబేద్కర్ జాతర కమిటీ ఆధ్వర్యంలో మాతా రమాబాయి 90వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గడ్డం విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అణగారిన వర్గాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన పోరాటంలో ఆయనకు అండగా నిలిచి తన జీవితాన్ని వెచ్చించి సమాజ సేవలో తనను తాను నిమగ్నం కావడంలో రమాబాయి తన భర్త సామాజిక సంస్కరణల లక్ష్యాలను నెరవేర్చడానికి అంకిత భావంతో మద్దతు ఇచ్చారని కొనియాడారు. తన జీవితం త్యాగం చేస్తూ తన భర్తకు సహాయం చేయడానికి, తనను తాను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారన్నారు. ఏజ్లోనే ఆయనకు వివాహం కావడం జరిగింది. నాటి నుండి ఆమె చనిపోయేంత వరకు, రమాబాయి గారు చనిపోయేంత వరకు అంబేద్కర్ గారికి సహచరిగా ఉండుకుంటూ ఆమె చేసినటువంటి త్యాగము, ఆ రోజు అంబేద్కర్ గారికి ఎక్కడ పై చదువులకు పోయినా, ఏటికి పోయినా, ఎక్కడ పోయినా ఆమె నిరంతరం ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఉన్నటువంటి గొప్ప త్యాగమూర్తి ఆమె రమాబాయి గారు. ఆమెకు యొక్క పుట్టినటువంటి రమాబాయి అంబేద్కర్లకు పుట్టినటువంటి బిడ్డలకు కూడా కనీసం తినడానికి తిండి లేక, పౌష్టిక ఆహారం లేక, రోగం వస్తే చూపించుకోవడానికి డబ్బులు లేక తన యొక్క కుటుంబాన్ని అంబేద్కర్ గారి యొక్క చదువుల కోసం ఖర్చు పెట్టి ఆయన మొత్తం తన కుటుంబాన్ని మొత్తం త్యాగం చేసుకొని తన పిల్లల్ని మొత్తం కూడా వైద్యం లేకుండా చంపుకున్నటువంటి పరిస్థితి. అంటే తన బిడ్డలను త్యాగం చేస్తే ఈరోజు మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అంబేద్కర్ గారు యొక్క పెద్ద చదువు చదివి ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి హక్కు.
ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.